రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైనటువంటి నేపథ్యం క్యాడర్ మొత్తం నాయకులు క్యాడర్ పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు పెద్ద ఎత్తున నాయకులు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో లెక్కలు అంచనాలు వేస్తూ చాలా పెద్ద ఎత్తున గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సమీకరణాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఓటర్ నాడీ వ్యవస్థను ఎలా పట్టుకోవాలి, ఎలా ఓట్లు వేయించుకోవాలి, ఎలా గెలవాలి, ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున గెలవడమే ముఖ్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే మనతో అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పవచ్చు, ఎలా ఉంది మొత్తం జిల్లా వ్యాప్తంగా? ముందుగా నమస్కారం. జిల్లా వ్యాప్తంగా అనంతపూర్లో 2 పార్లమెంట్ తీసుకుంటే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి 14 నియోజకవర్గాలు 2 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా పట్టుంది. కానీ 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేసుకుంటూ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ఆయన్ని చూసి కాదు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చూసి రాజశేఖర రెడ్డి బిడ్డగా అనంతపురం ప్రజలు కాకుండా మొత్తం స్టేట్ వైడ్ ఆదరించింది. ఎందుకు? ఆయన ప్రజల కోసం పనిచేస్తూ చనిపోయాడని దానికోసం ఒక సానుభూతిగా ఆయన్ని ప్రజలు ఆదరించారు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత కదా మా విజయమ్మ గారు నా బిడ్డ అరెస్ట్ చేశాను, నా బిడ్డ దిక్కులేనివాడు అని ఆయన జోలు పెట్టి అడుక్కునంతో ఆడవారు కూడా డైవర్ట్ అయ్యారు. తర్వాత షర్మిలమ్మ కూడా అదేవిధంగా పోవడం వల్ల ఇది కొంతవరకు మార్పు జరిగింది. చంద్రబాబు గారి అభివృద్ధి గురించి కాదు, ఒక మార్పు జరిగింది అంతే. ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ముఖ్యమంత్రి ఎక్కాడో ఆ రోజు వరకు, అంటే ఈ రోజు వరకు కూడా, అంటే దాదాపు 4-5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా మ్యాక్సిమంగా ఉంటే 4 నెలలు ఉంటాయేమో. ఈ 4 సంవత్సరంలో ఈనాటి వరకు సగం మంది కాదు, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం 30 మంది ఎమ్మెల్యేలు కూడా 4 సంవత్సరంలో దయటు ఆయన కలిసి బాధలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మనం పూర్వకాలం నేను చాలా సందర్భంలో చెప్పాను, పూర్వకాలంలో మహారాణు కానీ రాజకుమారి కానీ బయటకు వస్తూ ఉంటే చుట్టూ పరదాలు కట్టి జనాలను లేకుండా, అంటే రాజకుమారి వస్తుంది కాబట్టి ఉండకూడదు అని హుకుం జారీ చేసేవాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటికి రావాలంటే పరదాలు కావాలి, బయటికి రావాలంటే షాపులో బంద్ చేయాలి, అక్కడ 144 సెక్షన్ పెట్టాలి. ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు. సరే, ప్రజలకు వద్దు, కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఇస్తాడని ఇవ్వడు. ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా ఈరోజు ప్రజల్లోకి వస్తాడో అని అడుగుతున్నా. ఈరోజు పత్రికా మూలంగా మిగిలిన మీడియా మీద అడుగుతున్నా, మీరైనా ఏ రోజైనా ఆయన ప్రజల్లోకి వచ్చారని చూపించగలరా? ఇలాంటి వ్యక్తి ఈరోజు నాకు ఒక అవకాశం ఏమైనా వస్తా అంటే ప్రజలు ఎలా ఆదరిస్తారు? సరే, ఆయన రాకుండా ఏమైనా సంక్షేమ ఆయన నవరత్నాలు అన్నారు, ఏ ఒక్క రత్నమైనా అని చేశాడా? సరే, ఒకటి మీరైతే మాత్రం అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పినటువంటి ఏ రకంగా పాలన చేయలేదని చెప్తున్నారు. అయితే మాత్రం వైసీపీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సంక్షేమ ఫలాలు ఎక్కడ చేయలేనటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్లనే సంక్షేమ ఫలాలు అందాయని, కాబట్టి ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాయకులు, వైసీపీ నాయకులు చెప్తారు. ఎలా చూస్తారు? మీకు సంక్షేమ ఫలాలు అంటే, సంక్షేమ ఫలాలకు ఆద్యం ఎన్టీఆర్ గారు. ఫస్ట్ ఆయన పెన్షన్ పథకం తెచ్చాడు. ఆ పెన్షన్ని వచ్చిన తర్వాత ఆయన తర్వాత చంద్రబాబు గారు, తర్వాత మరి రాజశేఖర్ గారు కావచ్చు, కిరణ్ కుమార్ కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, లేదంటే మళ్ళీ చంద్రబాబు గారు కావచ్చు, ఇవన్నీ కంటిన్యూ చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓన్లీ ప్రజలను పీడించడానికే. ఎందుకు చెప్తున్నాను, మీకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫస్ట్ సంతకం 3000 పెన్షన్ పెడతా ఉన్నాడు. మరి సంతకం పెట్టాడు, ఏం పెట్టాడు? మేము పెంచుకుంటూ పోతా అన్నాను కానీ పెంచుతానన్నానా అని అన్నాడు. ఆడే ఒకటి అయిపోయింది. సరే, ఇంక సంక్షేమ పథకాలు అంటున్నారు. మరి మద్యం, నేను సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? షాపులు రేట్లు, అంటే రేట్లు 10 రూపాయలు ఉండేది 100 రూపాయలు చేశాడు ఆదాయం కోసం. ఇది ఎత్తిపోయింది. ఆ రోజు ఏమైంది? అమ్మఒడి అన్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఇంటికి ఒకరికే అన్నారు. ఇవన్నీ పెట్టుకున్నారు. సరే, అవన్నీ కట్టి చేశాడా అంటే వాళ్ళు లెక్క ఇంతమందికి ఇస్తాము, ఇంతమందికి అమౌంట్ చూపిస్తున్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి, ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీకి, అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా,
మీరు మీ మీ 10,000 మందికి ఇస్తున్నాం, 20 మందికి ఇస్తున్నాం, ఆ 20 పేర్లు మీరు డిస్ప్లే చేయగలరా? డిస్ప్లే చేసి వాళ్ళ అకౌంట్లో పడింది చూపించగలరా? పేపర్ లెక్కలు ఉన్నాయంతే, వాస్తవాలు లేవు. ఆయన స్విచ్ చేస్తున్నాడు, అమౌంట్ పడడం లేదు. ఇంకెక్కడ సంక్షేమ పదాలు ఉన్నాయి చెప్పండి? సంక్షేమ పదాలు ఈరోజు కొత్త కాదు. ఒక్కసారి పక్క రాష్ట్రం తీసుకుంటే చిన్న ఎగ్జాంపుల్, మన పక్కన తమిళనాడు ఆడ అమ్మా క్యాంటీన్ పెట్టింది ఎవరు? జయలలిత గారు. ఆయన స్టాలిన్ గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా అదే పథకాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. మేమేమి మా పేరు పెట్టుకొని, మా నాయకుడి పేరు పెట్టుకొని చేయమని చెప్పట్లే. వచ్చి అన్నా క్యాంటీన్ తీసేశాడు. సరే, అన్నా క్యాంటీన్ తీసేసిన తర్వాత ఆ బిల్డింగ్స్ ఏం చేశాడు? ఎట్లుందంటే ఆ బిల్డింగ్స్ చూస్తే గోడంగా తయారు చేశారు, అంటే పనికిరాని గోడ చేశారు. సొంతింటి కళ అన్నాడు. ఇప్పుడు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు ఆయన 4.5 సంవత్సరంలో ఎన్ని ఇండ్లు కట్టించాడు అని అడుగుతున్నాను. నేను గుడిమి చేసుకుంటూ చెప్తున్నా. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించిన తర్వాత చంద్రబాబు గారు దాదాపు అనంతపూర్లోనే 12,000 శాంక్షన్ చేస్తే దాదాపు 6,000 ఇండ్లకు దాదాపు 90% వర్క్ కంప్లీట్ అయింది. అనంతపూర్ టౌన్ చెప్తున్నాను, పక్క నియోజకవర్గాలు చెప్పట్లేదు. 6,000 ఇండ్లు రెడీగా ఉంది. ఆయన వచ్చి జగన్మోహన్ గారు వచ్చి ఒక మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే ఈరోజు 6,000 మందికి ఇల్లు రెడీ అయ్యేవి. ఆయన ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక సంక్షేమ ఫలం ఇవ్వలేదు. పేపర్కి మాత్రమే ఉంది. అదే దానికి సామెత ఉంది, ఆకారం నష్టి నైవేద్య నష్టి అని. ఊనే పేపర్ కటింగ్ తప్ప ఎక్కడ లేదు. ఊనే షోకేష్ బొమ్మ అంతే. ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెషల్లీ జనసేన అధినేత చంద్రబాబు నాయుడు ఇట్లా ఎంతమందికి కలిసినా కూడా మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమి చేయలేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి కూడా ముఖ్యమంత్రిగా గెలుస్తాడని చెప్తున్నాడు. ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని. ఇప్పుడు ప్రతి బలం మాకు తెలుగుదేశం పార్టీ బలం లేక కాదు, కానీ ఒక రాక్షసుణ్ణి అంతమించినప్పుడు సర్వదళాలు ఏకమవుతాయి. ఆ ఉద్దేశంతోనే వీళ్ళంతా కలిసి వస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాడుతున్నాడు. ఆయన పోరాడడం మాకు నచ్చింది. వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయనకు భయం పడి, అంటే జగన్మోహన్ రెడ్డి భయపడి వీళ్ళు ఎక్కడ కలుస్తారో మాకు పూర్తి మెజార్టీ వాళ్ళ ఆయన 175కి 175 ఉంటున్నాడు. కనీసం వీళ్ళంతా కలిస్తే మాకు కనీసం ఒక సీట్ అయినా వస్తుంది, నా సీటు నాకు వస్తుందా లేదని భయంతో ఉన్నాడు. దాన్ని ఈయన పెద్ద బుద్ధంలో చూపిస్తున్నారు తప్ప ప్రజలందరూ ఏకమవుతున్నారు. ఈరోజు జనసేన వచ్చింది మాత్రాన లేదంటే టీడీపీ కలిసిన మాత్రాన వాళ్ళకి నష్టం లేదని చెప్పండి. వాళ్ళు భయం పుట్టుకుంది కాబట్టే ఈరోజు ఏమంటే మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రాజశేఖర్ గారు ఉన్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలో చేశారు. ఎక్కడ లేని సంస్కృతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. బూతుల సంస్కృతి, రాజకీయంగా మాట్లాడేవాడు ఇది తప్పు అని. ఇప్పుడు అట్లా కాదు, మైక్ తీసుకుంటే వాళ్ళ అమ్మ అక్క పిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి చేత కాక చెప్పుకోలేక ఇలా మాట్లాడుతున్నారు అంతే. మాకు మాట్లాడడం వచ్చు, కానీ మాకు సభ్య సమాజంలో ఉన్నాం. మా కన్న తల్లిదండ్రులు పెంచిన విధానము, పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ విధంగా పోలేకున్నాం అంతే. ఇప్పుడున్న పరిస్థితులు ఎక్స్పెషల్లీ ఎలా ఉండబోతుంది మన జిల్లాలో? ఎందుకంటే దాదాపు 175 సీట్స్ కూడా వైసీపీ గెలవబోతుందని చెప్తున్నట్టు నేపథ్యంలో జిల్లాలో ఉన్న 14 సీట్లను కూడా వైసీపీ గెలవబోతుందని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుంది సార్? ఈరోజు అనంతపురం 2 జిల్లాలు తీసుకుంటే 100% 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీ ఎవరన్నా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీలో ఒక్కరన్నా కానీ మేము ఈ నియోజకవర్గం గెలుస్తామని అని దమ్ముని చెప్పే ధైర్యం మరొకటి ఉందా? నేను చెప్తాను, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెపలాడుతుంది. 2 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. దానిలో ఎటువంటి డౌట్ ఏం లేదు. 170 సీట్లు కూడా జనసేన టీడీపీ కలిసి గెలవబోతున్నాయి. సార్ ఎందుకు సార్ ఇప్పుడు సీట్లు వైసీపీ వాళ్ళు చాలామంది సీట్లు మారుస్తున్నారు ఇంకోటి అనేది చర్చ జరుగుతుంది. ఏకంగా మీ తెలుగుదేశం నాయకులు అయితే మాత్రం లేదు ఓడిపోతున్నారు కాబట్టి సీట్లని మారుస్తున్నారని ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? మామూలుగా ఎలా ఉంటుందంటే ప్రతిపక్ష పార్టీలో సీట్లు మారుస్తారు, గెలుస్తారో లేదో అంచనా చేసుకుంటారు. ఇక్కడ ఏమరా అంటే అధికార పార్టీ నాయకులు వాళ్ళ పనితీరు నచ్చలేదంట. వాళ్ళ పనితీరు నచ్చలేదంటే ఏమి దాని అర్థం ఏమి? నీ పనితీరు బాగాలేక వాళ్ళ పనితీరు నచ్చట్లేదు. అది ప్రజలకు వాళ్ళు గమనిస్తున్నారు. మేము చెప్పిన అవసరం నైతికంగా వాళ్ళు ఓటమిని అంగీకరిస్తున్నారు. అది పక్కా నిజం. ఈరోజు ఎవరైనా కానీ అధికార పార్టీ వాళ్ళు వాడే పోటీ చేస్తారని ఉంటుంది, కానీ మేము మారుస్తున్నాము పెడుతున్నాము అంటే కనీసం మంత్రులకు కూడా ఈ సీటు నాకు ఉంటుందని ధైర్యం వాళ్ళకి లేదు. ఈరోజు దాదాపు ఇంకో విషయం చెప్పడానికి ఇంకొక దరిద్రమైన విషయం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి ఏ శాఖకు ఉన్నారో కూడా చాలామంది తెలియదు.
అది మన దౌర్భాగ్యం. ఒకరే ఉండేది, నాకు తెలిసి ఒకరే మంత్రి, సంపూర్ణ అదేమంటారు సకల శాఖ మంత్రి సజ్జల గారు మాత్రమే నాకు తెలిసి. ఎందుకంటే ఏ శాఖలో కౌంటర్ అయినా సజ్జల ఈయనే కౌంటర్ ఇవ్వాల్సింది. నాకు తెలిసి రాష్ట్రపతికి ముఖ్యమంత్రిను సకల శాఖ మంత్రి ఇద్దరే ఉన్నారని నాకు తెలుసు. అది పరిస్థితి. ఇది ఏదైతుందో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి చెప్తున్నటువంటి విషయం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతోందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అభివృద్ధి చేయడంలో ఆయన దిట్ట. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి అడిగిన నేపథ్యం, అందులో వారి కుటుంబం కూడా పెద్ద ఎత్తున తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఇటువంటి వీళ్ళంతా కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలోనే ప్రజలు ఆ వైపు మొగ్గారని. కాకపోతే చంద్రబాబు అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. ఇప్పటికీ ఒక నిర్ణయం కూడా తీసేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలని చెప్తున్నారు, కానీ ఎక్కడ అవి గ్రౌండ్ లెవెల్లో అందట్లేదు. వాళ్ళు పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలు అతన్ని ఆమోదించే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరు కలిసినా కూడా కలవకపోయినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి అన్ని పార్టీలు కూడా ఏకమవుతాయి. ప్రజలు కూడా ఇప్పటికే నిర్ణయం కూడా తీసేసుకున్నారని చెప్పేసి లింగారెడ్డి, తెలుగుదేశం నాయకులు లింగారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాడు, RTV, అనంతపురం జిల్లా.